క్రీస్తునందు ప్రేమైన సహోదరి సోదరులకు చూస్తూ వినుచున్న యవన మందికి మన ప్రభువైన యేసుక్రీస్తున మన వందనాలు చెల్లించుకుంటున్నాము. మనం గడిచిన దినాన పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉన్నదని తెలుసుకుంటున్నాము. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఏం తెలియజేసింది, దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు ఏం చెప్తుందంటే, దేవుని యొక్క చిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మన ఎడల బయలుపరుస్తున్నాడు. ఆయనను మన కోసము నిర్ణయించుకొని మనము ఆయనకు కుమారులుగాను కుమార్తెలుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నవాడు. యేసుక్రీస్తు వారు ఆయన ప్రియ కుమారుడై ఉన్నాడు, మనము దత్తపుత్రులమై ఉన్నాము. దేవుని సంకల్పంలో ఇది మరవరాని దృశ్యం. ఎందుకనుక ఎట్లుండగా ఒక మనిషి నుండి పాపం నుండి మరణము ఎలాగ మనుషులందరికీ సంప్రాప్తమైందో, మనుషుల ద్వారానే పాపం వచ్చింది కాబట్టి మనుషుల ద్వారానే మనిషికి జీవం కావాలి కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే మనకి జీవం వచ్చిందని ఈ యొక్క గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి విన్న మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్మగుడకు మా గొప్ప ప్రియ పరలోక దేవ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ యొక్క సమయంలో మేము చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, ఈ యొక్క వాక్య భాగం విని వారి హృదయాల్లో పదిలిపరుచుకొని టాటంలాగా దేవుని చిత్తం ఇలా ఉన్నదని తెలుసుకునేటట్టు సహాయం దయచేస్తాను నమ్ముతున్నాం. నా తండ్రి, ఈ కార్యక్రమం ఎన్నో అందరూ చూసి తన ఆత్మీయ ఫలములు పొందేలాగా సహాయం దయచేస్తాను నమ్మచ్చు. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తుని బట్టి బతిలాడుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.